రాష్ట్ర అధికారిక చిహ్నం మార్పు వ్యవహారం కాకరేపుతుంది. లోగోను మారుస్తూ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ భగ్గుమంటుంది. రాజముద్రలో కాకతీయ కళాతోరణం చార్మినార్ తీసేయడానికి నిరసనగా గులాబీ పార్టీ నేతలు నిరసనకు దిగారు. రాష్ట్ర అధికారిక చిహ్నం మార్పులపై కేసు వేస్తామని చెప్పడంతో ప్రభుత్వం ఆలోచనలో పడిందని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ అంటున్నారు. అలాగే రాష్ట్ర అధికార చిహ్నం మార్పు విషయంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి తప్పనిసరి అవసరమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేసి నిర్ణయం తీసుకుంటుందన్న ఆయన బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీలో తాను ఏడాది పాటు తిరిగితేనే తమకు అనుమతి ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నం మార్పు వ్యవహారం కాకరేపుతుంది. లోగోను మారుస్తూ కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయంపై బీఆర్ఎస్ పార్టీ భగ్గుమంటుంది. రాజముద్రలో కాకతీయ కళాతోరణం చార్మినార్ తీసేయడానికి నిరసనగా గులాబీ పార్టీ నేతలు నిరసనకు దిగారు. రాష్ట్ర అధికారిక చిహ్నం మార్పులపై కేసులు వేస్తానని చెప్పడంతో ప్రభుత్వం ఆలోచనలో పడిందని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ అయితే అంటున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. ఫోన్లో రాము. ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక చిహ్నానికి సంబంధించిన చేర్పుల మార్పుల విషయం దుమారం ఎత్తుందంటే కనుక్కోవాలి. ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ గీతంతో పాటు రాష్ట్ర అధికార చిహ్నం విషయంలో పలువురు మేధావులతో ప్రముఖులతో చర్చిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దానిపైన బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉంది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు అధికార చిహ్నాన్ని మార్చుకోవడానికి వీలు లేదు, అసలు అలాంటి సమస్య ఉత్పన్నం కాదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ వినోద్ కుమార్ చెప్తారు. దీని పరిస్థితిలో ఖచ్చితంగా ఇది కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు రాయాలి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ హోంమంత్రిత్వ శాఖ అనుమతితోనే అప్పుడు లోగో అధికారికంగా వస్తుంది తప్ప అంతకు ముందు ఆవిష్కరణ చేయడానికి వీల్లేదని చెప్పి తెలుస్తా ఉంది. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే లోగో ఇవన్నీ తయారు చేయించిన టైంలోనే అధికారంలో ఉండి ఎలాంటి అభ్యంతరాలు లేని సమయంలోనే దాదాపు సంవత్సరం కాలం పట్టింది కేంద్ర హోంమంత్రి అనుమతి రావడం కోసం. ఇప్పుడు మేము ఖచ్చితంగా దీన్ని అడ్డుకుంటాము, వ్యతిరేకిస్తాము, ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయ పోరాటానికి కూడా వెనకాడము. ఎందుకంటే రేపు ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చి ఆ పార్టీకి అనుకూలంగా ఉండే చిహ్నాలను పెట్టుకుంటారు అది చెప్పి. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది అప్పుడు అధికార ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, కానీ ఏ ఒక్కరు కూడా ఆక్షేపణ తెలపలేదు. కానీ ఇప్పుడు ఎందుకు అనవసరంగా కాకతీయ తోరణాన్ని చార్మినార్ని తొలగించి మిగతా గుర్తులు ఎందుకు పెడుతున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ వినోద్ ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇదే విషయంపై మరికాసేపట్లో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిపిఎం, సిపిఐ, తెలంగాణ జనసమితి, ఎంఐఎం రాజకీయ పార్టీలతో పాటు అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కాంగ్రెస్ ప్రస్తుత ఎంపీలు, మాజీ ఎంపీలు, కొంతమంది మంత్రులు, మేధావులు, తెలంగాణ జేఏసీ నేతలు దాదాపు 45 నుంచి 50 మంది ఈ సమావేశంలో పాల్గొంటారు. తెలంగాణ గీతము, చిహ్నం ఇప్పటికే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై వాళ్ళందరూ కూడా వివరించి తెలంగాణ గేయం విషయంలో కూడా ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, తెలంగాణ చిహ్నం విషయంలో కూడా ఎందుకు తీసుకోవాల్సిన దానిపైన ఈరోజు అందరూ కూడా వివరిస్తారు. కాబట్టి బీఆర్ఎస్ మాత్రం నిన్న వరంగల్ ధర్నా చేయటం, ఇవాళ చార్మినార్ దగ్గర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్ళి నిరసన తెలపడం, దీనిపైన ఖచ్చితంగా మీడియా పరంగా కానీ ఇతర మార్గాల్లో కూడా అడ్డుకుంటూనే న్యాయ పోరాటంలో కోర్టులో కేసు కూడా వేస్తామని చెప్పి వినోద్ కుమార్ చెప్తున్నాడు. దీపిక. రైట్ రాము. అలానే ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయితే నేతలతో కొంచెం ఒక సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. దేని గురించి ఆ సమావేశం అయితే నిర్వహించారు? ఇదే రాష్ట్ర ప్రభుత్వం అధికారిక చిహ్నం ఏదైతే ఉందో దానిపైన ఇప్పటికే కొన్ని నమూనాలు మార్పులు చేర్పుల విషయంలో గత కొద్ది రోజులుగా కసరత్తు చేస్తూ ఉన్నారు. తెలంగాణ గీతం ఏదైతే జయ జయ హే తెలంగాణ గీతం విషయంలో కూడా చేర్పులు మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్తో పాటు గాయకుడు అందశ్రీ, అదేవిధంగా తెలంగాణ చిహ్నం విషయంలో నిపుణుడు రుద్ర రాజేశంతో పాటు ఇతర ప్రముఖులతో కూడా చర్చిస్తూ ఉన్నారు. ఇందులో ముఖ్యంగా తెలంగాణ జేఏసీ చైర్మన్గా పనిచేసిన ప్రస్తుత తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరాం పాత్ర చాలా కీలకమని చెప్పి అనుకోవాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈరోజు మొత్తం కూడా మేధావులు, తెలంగాణ జేఏసీ నేతలు, పలు రాజకీయ పార్టీల నేతలతో బీఆర్ఎస్, బీజేపీ మినహా మిగతా అందరికీ పార్టీలకు ఆహ్వానం పంపారు మిత్రపక్షాలైన పార్టీలతో. కాబట్టి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మరికాసేపట్లో సచివాలయంలో వీళ్ళందరితో కూడా ఇప్పటి వరకు ఈ రెండింటి విషయంలో తీసుకున్న నిర్ణయాలు, జూన్ 2న జరగాల్సిన కార్యక్రమము, జూన్ 2న ఎవరెవరిని ఆహ్వానించాలని దానిపైన కూడా
ఈ సమావేశంలో చర్చిస్తారు దీపిక. అలానే ముఖ్యంగా రాము, ఇప్పుడు ఈ లోగో ఏదైతే ఉందో లోగోకి సంబంధించి సాంగ్ కి సంబంధించి కూడా ఒక వాదన, ఒక చర్చ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీనిపై బీఆర్ఎస్ నేతలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి తెలంగాణ సర్కార్, రేవంత్ సర్కార్ ఎలా తీసుకోబోతుంది, ముందు స్టెప్ ఎలా ఉండబోతుంది? అది ఇప్పటికే దాదాపుగా మొత్తం పూర్తిగా తెలంగాణ లోగో ఆవిష్కరణ జూన్ 2న ఉండదనేది చాలా స్పష్టమైంది. ఎందుకంటే బీఆర్ఎస్ రాజకీయ పార్టీ నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో కానీ బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్న తీరునే కానీ దానికి కొన్ని టెక్నికల్ సమస్యలు కూడా ఎదురవుతాయి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతి కంపల్సరీ తీసుకోవాల్సిందేనా రూల్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ప్రభుత్వం ఇప్పుడు లోగో మొత్తం అధికారికంగా తయారు చేసి అనుమతి కోసం పంపినా కూడా అది ప్రస్తుతం లోక్సభ ఎన్నికల కోడ్ 6వ తేదీ వరకు ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా అప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వం కూడా అధికారంలో ఉండదు. కాబట్టి హోంమంత్రిత్వ శాఖ అధికారికంగా పంపాలని కూడా మళ్ళీ కోడ్ తర్వాతనే పంపే అవకాశం ఉంటుంది. కాబట్టి కేవలం జూన్ 2న రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళ ఏర్పాటైన సందర్భంగా ఏదైతే దశాబ్ది ఉత్సవాలు సికింద్రాబాద్ పేరెడ్ గ్రౌండ్లో జరుగుతున్నాయో ఆ వేడుకల్లో కేవలం ఒక తెలంగాణ గీతం ఒక్కటి మాత్రమే ఆవిష్కరణకు ఉంటుంది. కాబట్టి లోగో ఎట్టి పరిస్థితుల్లో ఉండదనేది ఇప్పటివరకు స్పష్టమైంది. కాబట్టి జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎలాంటి రాజకీయ రచ్చ లేకుండా జరుపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు పోతుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు వ్యతిరేకం కాదు. మీరు ఎవరైనా పిలుచుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. కానీ ఇట్లా రాజకీయ లోగోలు, ప్రభుత్వ లోగోలు మార్చి చరిత్రను వక్రీకరించవద్దు, చరిత్రను కాలరాయొద్దు. కేసీఆర్ మార్కు కనబడొద్దంటే ప్రజలకు సేవ చేయండి తప్ప కేసీఆర్ మీద వ్యక్తిగత ఈర్ష్యతో ఇలాంటి పనులు చేయొద్దని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.